హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంశము తెలంగాణ రైతులకు రుణమాఫీ. ఈ రుణమాఫీ అనేది విడతల వారీగా రైతులకు చెల్లిస్తుంది. ప్రస్తుతము 1,50,000 రూపాయల వరకు రైతులకు రుణమాఫీ పూర్తిగా చేయాలని, నేరుగా రైతుల ఖాతాల్లోకే ఆ రుణమాఫీ సొమ్మును జమ చేయాలని బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చింది. ఆగస్టు 15, 2024 లోపల 1,50,000 నుంచి 2 లక్షల రూపు ఉన్న అన్ని రుణాలను మాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ముందు వేసుకుంది. బుకర్ ప్రైజ్ జ్యూరీలో మన సనా, భారత సంతతికి చెందిన సాహిత్య సంపాదకురాలు సనా గోయల్ 2025 ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ జ్యూరీ సభ్యురాలుగా ఎంపికయ్యారు. ఈమె పేరు సనా గోయల్. తల్లిదండ్రులు బర్మింగ్హామ్కి వలస వెళ్ళారు. అక్కడే పుట్టి పెరిగింది ఈమె. సనా ప్రఖ్యాత బ్రిటిష్ సాహిత్య పత్రిక వాసాఫిరికి ఎడిటర్, పబ్లిషింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. మట్టి చర్యలు విరిగిపడి కేరళలోని వయనాడ్ జిల్లాలో దాదాపుగా 123 మంది మృతి చెందారు. 128 మందికి గాయాలయ్యాయి. 98 మంది ఆచూకీ గల్లంతైంది. బురదలో కూరుకుపోయిన వందలాది మంది. భారీ వర్షాలకు వయనాడ్ జిల్లా అతలాకుతలమైంది. ఇల్లు, వంతెనలు మొత్తం ధ్వంసం అయ్యాయి. ఇది కేరళలోని వయనాడ్ జిల్లా మెప్పడి, మండక్కై, చూరాల్ మల, అట్టామల, నూల్పుజ గ్రామాల్లో సోమ, మంగళవారాలు కురిసిన భారీ వర్షాలకు కొండచర్యలు అనేవి విరిగిపడి చాలామంది ఆ మట్టి పొరల్లో చిక్కుకొని పోయారు. ఎన్డీఆర్ఎఫ్ బృందము, కేరళ పోలీసులు వీరంతా కూడా వీరికి సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొని వారిని రక్షిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణము, ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలుకు సంబంధించిన గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఖచ్చితత్వము, ఔచిత్యాలను తేల్చడానికి ఏర్పాటు చేసిన విచారణ కమిషన్కు చైర్మన్గా జస్టిస్ మదన్ బి లోకూర్ను రాష్ట్ర ప్రభుత్వము నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిషన్కు చైర్మన్గా ఉన్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్థానంలో జస్టిస్ మదన్ బి లోకూర్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఢిల్లీకి చెందిన జస్టిస్ మదన్ బి లోకూర్ 2011 నవంబరు నుంచి 2012 జూన్ వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాడు. 2012 జూన్ 4న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై 2018 డిసెంబర్లో పదవి విరమణ చేశారు. కేంద్ర బడ్జెట్కు లోక్సభ ఆమోదం తెలిపింది. రాష్ట్రాలకు నిధులపైన విపక్షాల విమర్శలను తిప్పికొట్టిన ఆర్థిక మంత్రి కేంద్రపాలిత ప్రాంతాలకు బడ్జెట్కు మరిన్ని వినిమయ బిల్లులు సభ ముజువాని ఓటుతో సమ్మతి తెలిపింది. అంతకుముందు బడ్జెట్పై జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిచ్చారు. ద్రవ్యలోటును ప్రస్తుత ఏడాది జీడిపిలో 4.9% వచ్చే ఏడాది ఇది 4.5% కట్టడి చేయగలమని తెలిపారు. దేశవ్యాప్తంగా ఒక్కరోజే 2023 సంవత్సరంలోనే కుక్క కాటుతో 286 మంది వరకు మృతి చెందారని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆ ఒక్క ఏడాదిలో మొత్తం 30.5 లక్షల కుక్క కాటు కేసులు నమోదయ్యాయని ఈ మేరకు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ లోక్సభకు లిఖితపూర్వకంగా తెలిపారు. 46,54,098 మందికి రేబిస్ వ్యాక్సినేషన్లు ఇచ్చినట్టు పేర్కొన్నారు. జాతీయ రేబిస్ నియంత్రణ కార్యక్రమాన్ని కూడా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేస్తున్నట్టు మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. ఉద్యోగుల పింఛన్ విధానం సమీక్షకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఈ కమిటీ ఇంకా తన తుది నివేదికను సమర్పించలేదని తెలిపారు. 3 రోజుల భారత పర్యటనకు వియత్నాం ప్రధాని
రానున్నారు. దీనికి సంబంధించి వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్, వియత్నాం ప్రధాని పేరు ఫామ్ మిన్ చిన్, ఇతను రాకను విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఆగస్టు 1 వరకు ఆయన పర్యటన చేపట్టనున్నారు. యాక్ట్ ఈస్ట్ పాలసీ వియత్నాంకు కీలకంగా భారత్ పరిగణిస్తుంది. చిన్ ఆగస్టు 1న రాజ్ఘాట్కు సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు. అదే రోజు ప్రధాని మోదీతో భేటీ అవుతారు. కొత్త నేర చట్టాలను కేంద్రం సమీక్షించాలని ఎడిటర్స్ గిల్డ్ తెలిపారు. కొత్త చట్టాలు, వాటిని అమలు చేసే ఏజెన్సీలు అధికారాలను మరింత విస్తృతపరుస్తామని, ఈ మేరకు ఆందోళన కలిగించే విధంగా అమిత్ షా ఎడిటర్ గిల్డ్ తరపున లేఖ రాశారు. భారత్ వైపు అంతర్జాతీయ పెట్టుబడిదారులు చూస్తున్నారని, ఈ సువర్ణావకాశాన్ని వదులుకోవద్దని దేశీయ పారిశ్రామికవేత్తలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ ప్రయాణంలో భాగంగా కావాలని పిలుపునిచ్చారు. జర్నీ టువర్డ్స్ వికసిత్ భారత్ పేరిట సిఐఐ నిర్వహించిన బడ్జెట్ అనంతర సదస్సులో ప్రధాని మాట్లాడారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు ప్రభుత్వంతో దేశీయ పరిశ్రమ పోటీ పడాలని తెలిపారు. 25 లక్షల పైన మొండి ఖాతాలను పరిశీలించాలని, ఉద్దేశపూర్వక ఎగవేతలపైన బ్యాంకులకు ఆర్బీఐ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎప్పటికప్పుడు మొండి బకాయిలను పరిశీలించాలని, ప్రాథమిక తనిఖీల్లో ఉద్దేశపూర్వకంగా ఎగవేత జరిగిందని భావిస్తే ఎన్పీఏగా వర్గీకరించిన 6 నెలల్లోపుగా ఉద్దేశపూర్వక ఎగవేతలను వర్గీకరించే ప్రక్రియను చేయాలని, ఎగవేతదారుల అర్హతల విషయంలో వివక్షకు తావు లేని బోర్డు ఆమోదించిన ఒక విధానాన్ని తీసుకురావాలని తెలిపారు. ప్యారిస్ ఒలింపిక్స్లో మను భాకర్ కాంస్య పథకం సాధించింది. జూలై 28, 2024న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో రజతం కోసం హోరాహోరీగా పోటీ పడ్డ ఆమె 221.7 స్కోరుతో 3వ స్థానంలో నిలిచింది. 243.2 పాయింట్లతో కొరియా క్రీడాకారిణి జిన్ ఏవో కొరియా క్రీడాకారిణి స్వర్ణ పథకం గెలిచింది. ఈమె పాయింట్స్ 243.2. కొరియాకే చెందిన కిమ్ ఎజీ 241.3 స్కోరుతోని రజత పథకం గెలిచింది. ఒలింపిక్స్లో పథకం సాధించిన భారత తొలి మహిళా షూటర్ మను భాకర్ మొత్తంగా 5వ భారత షూటర్ కావడం విశేషం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను కరెన్సీ అండ్ ఫైనాన్స్ నివేదికను ఈ జూలై 29న 2024లో విడుదల చేసింది. దేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ 2026 నాటికి జీడిపిలో 5వ వంతుకు చేరుకుంటుందని ఇది వెల్లడించింది. ప్రస్తుతం ఇది జీడిపిలో 10వ వంతుగా ఉందని పేర్కొంది. 2023లో భారత్ ఇంటర్నెట్ వ్యాప్తి 55% ఉన్నప్పటికీ 3 ఏళ్ల కాలంలో 19.9 కోట్ల మంది వినియోగదారులు పెరిగినట్టు వెల్లడించింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం రుస్తుంబాదలో లేస్ పార్క్కి భౌగోళిక గుర్తింపు జియోగ్రాఫికల్ ఇండికేషన్ GI ట్యాగ్ లభించింది. ఇది ఎక్కడుందంటే పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలంలో రుస్తుంబాద ఈ ఊరిలో ఉన్న లేస్ పార్క్కి GI ట్యాగ్ లభించింది. దుస్తుల డిజైన్లకు ఉపయోగించే లేస్ అల్లికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో చాలామంది మహిళలకు అందవేసిన చెయ్యి. వారందరికీ ఒకే గొడుగు కింద తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2000లో లేస్ పార్కును నెలకొల్పారు. టోక్యో ఫ్రీడమ్ ప్లాజాలో ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ జూలై 28, 2024న ఆవిష్కరించారు. క్వాడ్ సమావేశాల్లో భారత్ తరపున పాల్గొనేందుకు ఆయన జపాన్ రాజధాని టోక్యోకు వెళ్లారు. ఇరాన్ అధ్యక్షుడు ప్రమాణ స్వీకారానికి హాజరైన కేంద్ర మంత్రి గడ్కరీ, ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారాన్ని కార్యక్రమానికి భారత్ తరపున కేంద్ర రోడ్డు రవాణా హైవేల మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. టెహ్రాన్లో జరిగిన ఈ వేడుకలో హాజరైన గడ్కరీ భారత ప్రధాని నరేంద్ర మోడీ తరపున అధ్యక్షుడు మసూద్కు శుభాకాంక్షలు తెలిపారు.
ప్యారిస్లో రెండో పతకం గెలిచిన షూటర్ మను బకర్ సరబ్జోత్తో కలిసి మిక్స్డ్ టీం విభాగంలో పతకాన్ని గెలిచింది. ఒలింపిక్స్లో ఏ క్రీడలో అయినా మిక్స్డ్ టీం ఈవెంట్లో భారత్కు దక్కిన తొలి పతకం ఇది కావటం గమనార్హం. స్విమ్మింగ్లో మైకేల్ ఫెల్ప్స్ చాలా ప్రసిద్ధి చెందిన క్రీడాకారిణి. ఇక్కడ మనకు కెనడా అమ్మాయి సమ్మర్ మెకంతోష్, ఈమె భారీ అంచనాలే ఉన్నాయి ఈమె పైన. 400 మీటర్లు వ్యక్తిగత మెడ్లీలో స్వర్ణం గెలిచి సత్తా చాటింది. ఫ్రీస్టైల్ స్పెషలిస్ట్లో 100 మీటర్లలో ఫ్రీస్టైల్ స్పెషలిస్ట్లో పోపోవిచ్ ఎంపికయ్యారు. మహిళల 200 మీటర్ల ఫ్రీస్టైల్లో ప్రపంచ రికార్డు పేరున ఉన్న మాలి ఒఖాల్హాస్ ప్యారిస్ ఒలింపిక్స్లో పసిడి వేటలో ఉంది. టోక్యో ఒలింపిక్స్లో పతకాల పంట పండించింది ఆమె. 2 స్వర్ణాలతో సహా 3 పతకాలను కొల్లగొట్టింది. ఇక స్కోర్ బోర్డు చూసినట్టయితే జపాన్ దేశం 7 స్వర్ణాలు 2 రజతాలు 4 కాంస్యాలు మొత్తం 13 పతకాలతో మొదటి స్థానంలో కొనసాగుతుంది. చైనా 6 స్వర్ణాలు 6 రజతాలు 2 కాంస్యాలు మొత్తం 14 స్కోరు సెకండ్ ప్లేసు. ఆస్ట్రేలియా 6 స్వర్ణాలు 4 రజతాలు కాంస్యం ఏమీ రాలేదు, మొత్తం 10 స్కోర్తో 3వ ప్లేస్లో కొనసాగుతుంది. ఫ్రాన్స్ దేశం 5 స్వర్ణాలు 9 రజతాలు 4 కాంస్యాలు మొత్తం 18 పతకాలతో 4th ప్లేస్లో ఉంది. భారతదేశం స్వర్ణము రజత పతకాలు ఏమి రాలేదు, కాంస్య పతకము ఇవి 2 ఉన్నాయి. మొత్తం సాధించిన పతకాలు 2 మాత్రమే. ఆఖరి ఓవర్లలో కెప్టెన్కు 2 వికెట్లు పడ్డాయి. మనకిక్కడ ఉత్కంఠభరితంగా సాగిన T20 మ్యాచ్లో భారత్ సూపర్ ఓవర్లలో విజయం సాధించింది. ఇక్కడ భారత్ ఇన్నింగ్స్ చూసినట్టయితే మొత్తం 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 స్కోర్ను చేసింది. ఇవి జూలై 31, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్సు. ఈ వీడియోలో చర్చించిన అన్ని పేపర్ కటింగ్స్ ముఖ్యమైనవి కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, అక్కడ చదువుకోవడానికి మీకు వీలుగా ఉంటుంది. నా ఛానల్లోని కమ్యూనిటీ చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.